అందరికీ నమస్కారం. ఈరోజు విద్యానికేతన్ తరపున సివిఆర్ఎం తరపున అకాడమిక్ పరంగా విద్యా వ్యవస్థ దినదిన అభివృద్ధి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మీకు సభాముఖంగా తెలియజేయాలనుకున్నాను. విద్యానికేతన్ గత 4 సంవత్సరాలుగా విద్యానికేతన్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయింది. సివిఆర్ఎం విద్యా వ్యవస్థ అనేది 30 సంవత్సరాలుగా ఉంది. డిగ్రీ వ్యవస్థ అనేది 25 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ అనేది వీకోట మండలానికి, రామకుప్పం మండలానికి, శాంతిపురం మండలానికి ఇటు తీసుకున్నట్టయితే పల్మనేరు కాన్స్టిట్యూషన్ మోరోవర్ మొత్తానికి పరిచయం చేసింది మొట్టమొదటిగా సివిఆర్ఎం డిగ్రీ కాలేజ్ అండ్ సివిఆర్ఎం జూనియర్ కాలేజ్ విద్యా సంస్థలు మాత్రం. అయితే 1995 నుంచి సివిఆర్ఎం విద్యా వ్యవస్థ 3 పూలు 6 పాయలుగా ఇప్పటివరకు 6 కాయలు నడుస్తూ వచ్చింది. మళ్ళీ రాను కొన్ని ఇతరతర విద్యా సంస్థలు రావడం జరిగింది. అయినప్పటికీ విద్యా వ్యవస్థలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, విద్యార్థులకి ఎటువంటి అన్యాయం జరగకుండా రోజుకి అభివృద్ధి చెందుతున్న విద్యా వ్యవస్థ కార్యక్రమాల ద్వారా కానీ, విద్యా వ్యవస్థ అందించడంలో కానీ ఎటువంటి లోటు రానియకుండా ఈరోజు వరకు దేదీప్యమానంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలతో విద్యను అందిస్తున్నాం అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకనగా గత సివిఆర్ఎం స్టార్ట్ అయిన 1995 సంవత్సరం నుంచి విద్యా సంస్థను యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఈరోజు వరకు నేనే నడుపుతున్నాను. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రమాణాలు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎలా ఉన్నాయి, ఏం జరిగింది, ఎలా నడుస్తున్నది, విద్యార్థుల్లో మార్పులు ఎలా ఉన్నాయి, విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా వస్తున్నాయి, వీటన్నింటినీ క్రోడీకరించి కాలానుగుణంగా విద్యార్థులకు అవసరమైనట్టు అనుగుణంగా రోజుకు మార్పులు చేసుకుంటూ ఈ రోజు వరకు తీసుకురావడం జరిగింది. దీనికి ప్రధానమైన నిదర్శన ఏంటంటే, గత 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలుగా విద్యానికేతన్ అనే వ్యవస్థని దామోదర్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ అక్కడ విద్యాపరంగా తీసుకుంటే ఒక కార్పొరేట్ కాలేజీల్లో కాకుండా, జూనియర్ కాలేజ్ వ్యవస్థ తీసుకున్నప్పుడు కార్పొరేట్ కాలేజీలో చైతన్య కానీ లేదా ఇతర సంస్థలు, నారాయణ సంస్థలు అనే విధంగా కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యా కుసుమాలు, విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతున్నారు ఉండాలనే నిదర్శనానికి మా యొక్క విద్యా వ్యవస్థ నాంది. ఎందుకనగా గత సంవత్సరంలో కానీ గత సంవత్సరం ముందు విద్యా సంస్థల్లో కానీ, సివిఆర్ విద్యా సంస్థల్లో కానీ గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో తీసుకున్నట్లయితే విద్యా సంవత్సరం సివిఆర్ఎంలో వన్స్ అప్ టైం స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది. గత సంవత్సరంలో స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. ఈ సంవత్సరంలో అదేవిధంగా దాన్ని నిలుపుకోవడం కొరకై స్టేట్లో 3rd ర్యాంకు, దాని ద సేమ్ వే డిస్టిక్లో నెంబర్ 1గా విద్యా వ్యవస్థని, జూనియర్ కాలేజ్ విద్యా వ్యవస్థని ఈ విద్యానికేతన్ వ్యవస్థ అనేది, విద్యానికేతన్ కాలేజ్ అనేది నిలబెట్టడం జరిగింది. దానికి మచ్చుక ఏంటంటే 986-87 మార్కులతో మార్చిలో రాసినప్పుడు మనం డిస్ట్రిక్ట్ ఫస్ట్. అగైన్ మళ్ళా ఏం చేశారంటే ఇంప్రూవ్మెంట్ కోసం అన్నీ రాయడం జరిగింది. నిన్నటి రోజున మళ్ళీ మార్కులు రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ మార్కుల్లో 991తో మళ్ళీ మేమే నెంబర్ 1గా ఉన్నాం, డిస్టిక్లోనే నెంబర్ 1గా ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే లక్షలాది వెచ్చించి ఇతరుల ప్రాంతాలకు వెళ్ళాల్సిన దానికన్నా స్థానికంగా ఉండే సంస్థల్లో విద్య మేటుగా ఉందని,
తల్లిదండ్రులు కావచ్చు, మిత్రులు కావచ్చు గ్రహించి మీ పిల్లల్ని తక్కువ ఖర్చుతో ఇక్కడ చేర్పించినట్లయితే మేము వాళ్ళకన్నా మంచి విద్య ఇచ్చి తద్వారా మంచి స్థాయికి మేమే ప్రోత్సహించి పంపే అవకాశం మా దగ్గర ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా అకాడమిక్ ప్లాన్ తీసుకున్నట్లయితే గతం వేరు, ప్రస్తుతం వేరు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ప్రస్తుతానికి నా చేతిలో ఒక ఇయర్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. జూనియర్ కాలేజ్ వ్యవస్థకు ఒక ఇయర్ ప్లాన్ ఉంది. ఈ ఇయర్ ప్లాన్లో ఏముందిరా అంటే, ఈ అకాడమిక్ ఇయర్లో ఈ విద్యా సంవత్సరంలో డే 1 నుంచి కాలేజీకి అంటే అకాడమిక్ కరికులంకి సంబంధించి పూర్తిగా ఎవ్రీథింగ్ ఇందులో పొందుపరిచాం. ప్రతి పేజీలోనూ ఈ సంవత్సరంలో మేమేం చేస్తున్నాం, సిలబస్ సంబంధించి, హాలిడేస్ సంబంధించి, టెస్టులకు సంబంధించి ఎవ్రీథింగ్ ముందున్న కన్నా ఇంకా ఉన్నతంగా తయారు చేసి పిల్లలకి ప్రతి ఒక్క పుస్తకము ఈ పేరెంట్ ఇచ్చి, పేరెంట్ దీన్ని రెఫర్ చేసి ఈ ప్రకారం సిలబస్ నడుస్తూ ఉందా లేదా, ఈ ప్రకారం టెస్టులు నడుస్తూ ఉందా లేదా, ఎవ్రీథింగ్ పరీక్షించుకోవాల్సిన అవసరం పేరెంట్కి ఉన్నట్లు, తద్వారా స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ ఒక స్ట్రక్చర్ని మేము తయారు చేసి ఇతరత్ర ఈ సరౌండింగ్స్లో కావచ్చు, ఏ కార్పొరేట్లో తప్ప ఈ సరౌండింగ్స్లో ఏ కాలేజీలో లేని విధంగా నేను తయారు చేసి పెట్టాను ఈసారి. దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తాను. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. ఆ స్టూడెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్లు కూడా దీంట్లో చూసి ఎవ్రీథింగ్ కరికులం ఇందులో చూసుకోవచ్చు, హాలిడేస్ చూసుకోవచ్చు, టెస్ట్ కెరీర్ చూసుకోవచ్చు. ద సేమ్ వే పేరెంట్స్ మీట్ కూడా ఉంది, అన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ ద్వారా ఈ అకాడమిక్ ఇయర్లో ముమ్మాటికి స్టెప్ బై స్టెప్ చేసి గత సంవత్సరంలో కన్నా మంచిగా, ఇప్పుడు నా 3rd ర్యాంక్ అనుకున్నాం లాస్ట్ ఇయర్, దానికన్నా మంచిగా ఈ సంవత్సరం ఇంకా అడుగు ముందేసి ఈ సెకండ్ ఫస్ట్కి వచ్చే ప్లాన్ అనేది ఇప్పటి నుంచే మేము అమలు చేయడం జరుగుతూ ఉంది, చేస్తాం కూడా. దానికి అధ్యాపక వ్యవస్థ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, విద్యార్థి వ్యవస్థ కూడా అలా తోడ్పడే విధంగా మేము ప్లాన్ చేసుకొని అకాడమిక్ ఇయర్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా మళ్ళీ మనం కలిసినప్పుడు కూడా దీన్ని మేము నిలుపుకుంటామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారాలు. గత 3-4 సంవత్సరాల నుంచి మన వీకోటాలో శ్రీ విద్యానికేతన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో మరియు సివిఆర్ఎం డిగ్రీ కాలేజ్ నందు మన భారతదేశంలోనే మన చిత్తూరు జిల్లాలో మొదటి ర్యాంకు మరియు స్టేట్ ర్యాంకులు సాధించడం మీకు అందరికీ తెలిసినదే. ఒక సంవత్సరం సాధిస్తే అది ఏమో ఒకరో ఇద్దరు స్టూడెంట్ అనుభవం పైన వచ్చేసింది, రాలేదు అని చెప్పుకునేకి మన విద్యా సంస్థలో గత 3-4 సంవత్సరాల నుంచి మన విద్యానికేతన్ మరియు సివిఆర్ఎం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి సంవత్సరము మండల్ ర్యాంకు, జిల్లా ర్యాంకు, స్టేట్ ర్యాంకు సాధిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఈ సంవత్సరము మన విద్యా సంస్థల్లో సీనియర్ బైపీసీకి 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి మన చిత్తూరు జిల్లాలోనే మొదటి స్థానము మరియు మన స్టేట్ 3rd ర్యాంకు సాధించుకున్నాము. ఈ ఒక్క సంవత్సరమే కాదు, మరియు ఎంపీసీ నందు 1000 మార్కులకు 990 మార్కులు మరియు సీనియర్ సిఈసి నందు 1000 మార్కులకు 966 మార్కులు మండల్ ఫస్ట్, మరియు జూనియర్ బైపీసీలో 455 మార్కులకు 443 మార్కులు, మరియు జూనియర్ ఎంపీసీలో 500కు, ఎంఈసీలో 500కు 488 మార్కులు, మరియు సిఈసిలో 500కు 491 మార్కు మండల ఫస్ట్గా మన విద్యానికేతన్ సంస్థ మరియు సివిఆర్ఎం సంస్థ నిర్వహణ జరిగింది. ఈ సంవత్సరమే కాకుండా మునుపటి సంవత్సరము 2024-25లో పేద విద్యార్థులకు గుర్తించి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ప్రతిభా భారతి అవార్డు మన విద్యా సంస్థకు దీపిక అనే అమ్మాయికి గుర్తించి ఇవ్వడం జరిగినది.
మరియు మునుపటి సంవత్సరం కూడా సానియా అనే అమ్మాయి 1000 మార్కులకు 981 మార్కు సాధించి మండల ఫస్టు. మరియు జూనియర్ ఎంపీసీలో 470కి 465 మార్కులు సాధించి స్టేట్ 4th ర్యాంకు, మండల ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మరియు యస్మిత అమ్మాయి కూడా జూనియర్ బైపీసీలో 440కి 435 మార్కులు తీసుకొని వచ్చి మండల ఫస్ట్, స్టేట్ 3rd ర్యాంక్ సాధించాడు. మరియు 2023-24 సంవత్సరానికి తీసుకుంటే కూడా మన విద్యా సంస్థల్లో ఐఐటిలో కనక్పూర్లో కాదు ఇనాయత్ ఎంపీసీలో సీనియర్ ఎంపీసీలో ఇనాయత్ అనే అబ్బాయికి ఐఐటి కనక్పూర్లో సీట్ సంపాదించడం మన విద్యా సంస్థకే దక్కినది. మరియు యస్మిత తీసుకొచ్చాను. మళ్ళీ 22-23 సంవత్సరాలకు తీసుకుంటే ఐఐటి జేఈలో ఎంపీసీ సంతోష్ 94%తో సీటు సంపాదించడం జరిగినది మన విద్యా సంస్థకి సాధ్యమైనది. కనుక మన విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు, తల్లి లేక తండ్రి లేని విద్యార్థులకు, బాగా చదువుకొని మెరుగుపడే మంచి విద్యార్థులకు ఉచితముగా ప్రతి సంవత్సరము దాదాపుగా 40 నుంచి 50 విద్యార్థులకు ఉచితంగా విద్య బోధించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం. తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో బాగా చదివితే 2వ సంవత్సరం కూడా వాళ్ళకి అట్లే ఉచిత విద్య ప్రబోధించడం జరుగుతుంది. ఇలాగా కొత్త పథకాలు, కొత్త ఆలోచనలతో మన విద్యా సంస్థము అనేక రంగాల్లో ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కొత్త ఆలోచనతో ఇంతవద్ద మన ప్రిన్సిపాల్ సార్ చెప్పిన విధంగా అకాడమిక్ ప్లాన్ అయిపోయి ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక అడాప్ట్ టీచర్ని, లెక్చరర్ని అడాప్ట్ చేసి ప్రతి 20 మంది విద్యార్థుల వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు తనే మోసుకుంటూ తన వల్ల లోటుపాట్లు ఆబ్సెంట్లు అయిపోయి తను నడిచే ప్రతి ఒక్క నడవడికను గుర్తించాలనేసి చూసి ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ని, అడాప్ట్ టీచర్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం కూడా అదే అడాప్ట్